ఈ సినిమాలో క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో రాజా అని ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. రాజా ఒకసారి వచ్చి నీ మొహం చూపించు ఒకసారి. లేడా బయట ఏదో చదువుతూ ఉంటాడు, వస్తాడులేండి, హైట్గా ఉంటాడు. బ్రహ్మానందం గారు మర్చిపోయా, బ్రహ్మానందం గారు క్యారెక్టర్ ఈ సినిమాలో త్రూ అవుట్ మొదటి నుంచి స్వాతి ముత్యం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ క్యారెక్టర్ కూడా సర్వమంగళాన్ని తిడుతూ 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 చివరికి రెస్పెక్ట్ అంటుంది. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు శివాజీ గారు సార్ ఇప్పుడు బ్రహ్మానందం గారి ఎవరండి వచ్చావదా జగన్ బాబు ఇతని పేరు ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాడు. నిన్ను తినేమ్మా పరిచయం చేద్దామని పిలిచాను. ఏమన్నా మాట్లాడతావా? నమస్కారం పెట్టి వెళ్ళు మరి. నవీన్ ఒకసారి నించో, నువ్వు కూడా నమస్తే పెట్టు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి. ఏవన్ అది బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఇలా డిజైన్ చేసినప్పుడు శివాజీ గారు అడిగారు, సార్ వెళ్ళి ఆయన గారి పర్మిషన్ అడగాలి కదండి అంటే, పర్లేదు సార్ నేను అడుగుతాను, మీకు పరిచయం లేదు కదా నేను అడుగుతానని బ్రహ్మానందం గారికి ఫోన్ చేసి, గురుగారు మీది ఓ ఫోటో వస్తూ ఉంటుంది సినిమా మధ్య మధ్యలో, లాస్ట్కి ఇలా రెస్పెక్ట్ ఉంటుంది అంటే, ఫోటో ఎందుకురా నన్నే పెట్టుకొని నీకోసం ఫ్రీగా చేస్తా అన్నారు. మిమ్మల్ని పెట్టుకుంటే మామూలుగా సార్ మేము అక్కడెక్కడో భీమిలీలో షూటింగ్ చేస్తా ఉన్నాం, మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు సార్ అంటే ఓకే అన్న తర్వాత ఈయన సార్ బ్రహ్మానందం గారికి పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు అని వేయాలంటే నేను అదే విషయం ఆయన అడిగాను, సార్ ఎలా డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు, నా సినిమాలో నా పేరు ఉంటాం ఏంటి అన్నాడు. థ్యాంక్ యూ మీడియా వాళ్ళ ముందు బ్రహ్మానందం గారికి ఇంత పెద్ద మనసుతో నా సినిమా అని ఆయన థ్యాంక్స్ కార్డు కూడా వద్దన్నారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమనుకోకపోతే రాణి గారు ఎప్పుడు చూద్దామన్నా ఆమె చూస్తుందేమో టెన్షన్, ఆమెను చూడాలన్న కోరిక నాకు. తన తప్పు తను తెలుసుకొని ఎవరో చెప్తే అయ్యా నన్ను ఇంత లవ్ చేసిండా అని చెప్పి ఆ రోజు తన మనసులో మాట విన్న తర్వాతే నేను ఐ లవ్ యూ చెప్పిన. కానీ నేను ట్రై చేసేటప్పుడు అసలు చెప్పలే. ఆ అవకాశం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నా. నమస్తే, నా పేరు ముందే చెప్పకూడదు, నేను ఒప్పుకోవాలి. నా పేరు సర్వమంగళం. నిన్ను చేసుకుంటే మా అమ్మతాన్ని పోతాను నేను, అందుకే నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నా. నా లవ్ని అంగీకరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డైరెక్టర్ గారిని అడిగా, సార్ ఒక్కసారన్నా ఐ లవ్ యూ చెప్పించండి అంటే సక్సెస్ మీట్లో చెప్పండి అన్నారు. వెయిట్ చేస్తా ఉన్నప్పటి నుంచి సార్ ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తాను సార్, ఒక్క హగ్గు సీన్ సార్, ఒక్క కిస్ సీన్ సార్ అంటే మీరు అన్ని సక్సెస్ మీట్లో తీర్చుకోండి అన్నారు. ఈరోజు నెరవేరిని. థ్యాంక్ యూ సార్, నా కోరిక నెరవేరు. అసలు సరే మా ఇద్దరికి అసలు లేదు. ఆయన భుజం వచ్చేస్తుంటే నేను థియేటర్లో కూర్చొని నా ప్లేస్లో కాంతారావు చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందో అంత కోపం వచ్చింది. మొదలుపెట్టు ఈ సినిమాలో మొదలు పెడుతూ చెప్పుకుంటూ పోతే అండి ఒక 3 గంటలు పట్టుద్ది. నేను ఇంతకుముందు ఉపోద్ఘాతాలు చాలా చెప్పాను. మెయిన్ ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ నగేష్ తీసేటప్పుడు నేను ఆయన శివ గిట్లా తీస్తా అట్లా తీస్తా అంటే ఉండేవాడు. ఓ పని చేద్దున్నా శివ నువ్వు వద్దు నాకు ఇట్లా పెట్టు అంటే పెట్టి తీసేవాడు. నాతో ఒక రోజు వచ్చి నాకు ఇంకొక బడ్జెట్ పెంచితే అన్న సినిమా బొమ్మ మామూలుగా ఉండదంటే, ఇప్పుడు కొంప తీసి ఎలా చూపిస్తాడో ఇది ఇంకా పెంచలేదు అంటున్నాడు బడ్జెట్ అని. కానీ లాస్ట్ బాల్ 6 కొట్టాడు. డిఐ దగ్గరకు వచ్చిన తర్వాత గెంతులు అనమాట అందరం. ఆ అవుట్పుట్ చూసి అసలు చాలా థ్యాంక్స్, మమ్మల్ని చాలా అందంగా చూపించాడు. సాంగ్స్ విషయానికి వస్తే నేను రవిచంద్ర గారిని వద్దన్నాను ఫస్ట్. ఎవరు రవిచంద్ర అండి, మన సినిమాకి మనం ఎవరన్నా మంచి బాగా పేరున్నాయని పెడదాం, నా మాట ఏంటంటే ఈయన వెంటనే అన్నిటికీ సౌమ్యుడే, సరే సార్ అలాగే పెడదాం, ఈ మరి చేశాడుగా ఈ ఒకసారి వింటారా అంటే సరే విందాం బాగుంటే అప్పుడు చూద్దాంలే అని వాళ్ళ ఇంటికి వెళ్ళి విన్నాం. వినంగానే ఆయన గట్టిగా సెకండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి, ఎందుకంటే కలలు నావేనా అన్న పాట అసలు చాలా గొప్ప పాట. లాస్ట్లో వచ్చే బాధపడుతూ ఉండే సందర్భంలో వచ్చే పాట ది బెస్ట్ నాకు అది. థ్యాంక్ యూ, ది బెస్ట్ అది. ఆ పాట కలలు నావేనన్న పాట నేను ఇప్పటివరకు ఎప్పుడు విన్నా కానీ రోమాలు నిక్కిపుచ్చుకుంటాయి. అలాగే ఓరంగులు చిలక పాట విషయానికి వస్తే రవిచంద్ర ట్యూన్ చేసిన తర్వాత తనకి కార్తీక్ హెల్ప్ చేశాడు. ఒక అతను ఫోన్ చేసి శ్రీనివాస్ రెడ్డి సినిమా పాటని నేను రింగ్ టోన్గా పెట్టుకుంటాను నా జీవితంలో అన్నాడు. అంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తే నిజంగా నా లైఫ్లో ఒకటి చెప్పాలి అంటే జయమునిచ్చేంబురా అనేది నాకు ఒక అద్భుతమైన అవకాశం. అది హీరోగా ఫస్ట్ సినిమా నాకు వచ్చినందుకు నేను చేసుకునే అవకాశం వచ్చింది. ఎంత ఆత్రపడ్డానో ఎంత తపన పడ్డానో
ప్రవీణ్ ఎంతండి వడ్డీ 10 రూపాయలు అనగానే అబో అందాం అనుకున్నా, వద్దు సార్ క్యారెక్టర్ అట్లా అందండి అంటే భయం. రెగ్యులర్గా పరిచయం అయిన శ్రీనివాస్ రెడ్డి ఏదన్నా తక్కువ చేస్తే ఏమన్నా మిస్ అవుద్దేమో అని చెప్పి ఆ సర్వమంగళం క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూ సీన్ దగ్గర ఏమనుకోకపోతే ఏదండి క్రికెట్టా కబడ్డీయా అంటే తొక్కుడు బిళ్ళ అంటాడు. దాన్ని నేను ఇప్పుడు చెప్పండి సార్ ఏంటది, అది క్రికెట్టా కబడ్డీ ఏది ఇప్పుడు చెప్పండి అంటే అట్లా అంటే సార్ సర్వమంగళం అది కాదు సార్ అంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ 2 రోజులు దీని సర్వమంగళంలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డా. వన్స్ జాయిన్ అయిన తర్వాత మాత్రం ఇప్పటికీ నేను ఇంకా బయటికి రాలేదు, సర్వమంగళంలోనే ఉన్నాను నేను. అంతగానో ట్రావెల్ రోజు చూస్తున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం. 4 సార్లు సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పేసరికి తలప్రాణం తక్కువ వచ్చింది. కానీ ఎప్పుడు డబ్బింగ్ చెప్పి విన్నా కానీ పాతది ఇది వినిపించేవాడు. ఏది పెట్టమంటారంటే ఇదే పెట్టండి సార్, ఇదే బాగుంది, అంత బాగా చేయించుకున్నాడు. మ్యూజిక్ కార్తీక్ రోడ్రిగేస్ ఒక కోతి బొమ్మకి ఇచ్చిన మ్యూజిక్ సపరేట్. ఆ మ్యూజిక్ ఆ రవివర్మ గారికి సంబంధించిన కోతి బొమ్మ దగ్గర ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నేను ఇంట్లో గదిలో కిటికీ దగ్గర ఉన్నప్పుడు ఇస్తే కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ పరిచయం అయిన దాకా ఓ రంగుల చిలక, పరిచయం అయిన దగ్గర నుంచి ఒక తృప్తికరమైన మ్యూజిక్ ఫ్లూట్తో ఎంతో అద్భుతం. పరిచయం తర్వాత బండి మీద తీసుకెళ్లేటప్పుడు ఇంకో మ్యూజిక్. ప్రతిదీ స్టేజెస్ పెంచుకుంటూ వెళ్ళావు అన్న, చాలా థ్యాంక్స్. నిజంగా నాకు అవకాశం వస్తే కూర్చోబెట్టి నేను నిజంగా నూనె పెట్టి నీ గడ్డం గీరాలని ఉంది నాకు. అంత ప్రేమగా అంత ముద్దుగా ఉన్నావు నాకు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నువ్వు చిన్నోడి కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పలేను. చాలా థ్యాంక్స్, చాలా బంగారు భవిష్యత్తు ఉంది, రేపు పెద్దోడు అవుతావు నువ్వు. అప్పుడు కూడా నేను అడిగితే చేయాలి నాకు. మా రవికి కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను, రవిచంద్రన్ కూడా అన్న నువ్వు కూడా చేయాలి, మళ్ళీ కుదరదు నెక్స్ట్ అడిగితే ఎప్పుడన్నా ఏదైనా అవకాశం వచ్చి మంచి కథ వచ్చితే నా దగ్గరికి నేను మీ దగ్గరకు వస్తాను, నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఇంకా ప్రొడక్షన్ దగ్గరకు వస్తే ఎస్ఆర్ఎఫ్ నాకు ఎస్ఆర్ఎఫ్ అని శివరాజ్ ఫిల్మ్స్ అండ్ అని పెట్టానని ఫస్ట్ బొమ్మ తయారు చేసి ఒక డిజైన్ తయారు చేసి చూపించగానే ఎస్ఆర్ఎఫ్ శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్ భలేగా ఉందనుకున్నాను. కాదు సార్ శివరాజ్ అని పైన శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్ సార్, కింద శివరాజ్ సార్, ఇది ఫిక్స్ అవ్వండి అని చెప్పాను నేను. సార్ శివరాజ్ ఫిలిమ్స్ కాదు శ్రీనివాస్ రెడ్డి ఫిలిమ్స్, ఇది ప్లీజ్ నన్ను పార్టీ చేసుకోండి మీ బ్యానర్. అంతేనా? ఓకే థ్యాంక్ యూ. అమ్మయ్య నాకు కూడా నేను రేపెళ్ళి కార్డు తీసుకో. ప్రతి చిన్నది ఎన్ని రోజులు తీస్తారండి, ఎందుకు వచ్చిన వాళ్ళ నా మాట ఏంటండి అంటే లేదు సార్ అది వచ్చిందాక వదలను అనేవాడు. కొన్ని చెప్తే ఆ ప్రేమ మరీ ఎక్కువ, అంత ప్రేమ ఆయనకి అనుకుంటారు. 80 రోజులు షూటింగ్ అంటే మామూలు విషయం కాదు నాలాంటి వాడి మీద. అది కొందరు ఏంటంటే పుసుక్కుని చెప్పేసే ఉంటారేమో, మిమ్మల్ని బ్యాడ్ అనుకోరు సార్. మీరు రావడం కోసం మీరు లొకేషన్ మీకు సహకరించడం, వర్షాకాలం వెళ్ళాం మనం అక్కడ 5 రోజులు వెయిట్ చేసాం. కృష్ణ భగవాన్ గారు 4 రోజులు కూర్చోబెట్టి ఆయన సరదాగా కూర్చున్నారు. ఇలా లెక్కేసుకుంటూ పోతే తప్పితే వర్కింగ్ చేసి పర్ఫెక్ట్గా చేసింది మాత్రం తక్కువ రోజులే, కానీ ప్రోడక్ట్ కోసం ఎక్కువ రోజులు కష్టపడ్డాం.